మరి ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఒక పుణ్యస్థలమైన దేవస్థానం తిరుమల దేవస్థానంలోని పరకమణిలోని అతిపెద్ద దొంగతనం జరిగింది. 125 కోట్ల ఆ దొంగతనం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని చిన్న దొంగతనం అని చెప్పి సమర్థిస్తున్నాడు. ఇది ఏ విధంగా? ఇదైతే మాత్రం హర్షించదగ్గ విషయం అయితే కాదండి. ఎందుకంటే మన హిందుత్వానికి సంబంధించినంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి అనేది మాత్రం చాలా భక్తి ప్రబలంతో కలిసి ఉన్నది. అది ప్రతి హిందూ కూడా దాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారండి. అది హర్షించదగ్గ విషయం అయితే కాదు. మరి వాళ్ళు ఎలా ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో కూడా ప్రజలకి అర్థమవుతుంది, అందరికీ తెలుస్తుంది. అది మాత్రం వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నారు. జరిగినా కూడా ఒక పెద్ద ఛానల్ అయినా ఒక ఎన్టీవీ, టీవీ9 గానీ, సాక్షి గానీ ఎందుకు దీన్ని ప్రచారం చేస్తున్నారు? ఇదంతా కూడా రాజకీయ లబ్ధేనండి. అదంతా కూడా ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం అయితే కాదు. అది నిజంగా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉన్నదో తప్పు చేస్తే మాత్రం నిజంగా నిలదీయాలి. ఏ ఛానల్ అంటే అవనివ్వండి, రాజకీయ పద్ధంగా మాత్రం వెళ్ళకూడదు ఏ ఛానల్ కూడా. ఇలాంటి మాట్లాడడం వల్ల హిందూ మతానికి ఏదైనా కించపరిచే అవకాశం? అది హిందూ మతాన్ని అయితే వాళ్ళు కించపరుస్తున్నారు, అదైతే 100% నిజం. కానీ అదైతే ఏమి చేయలేరండి. హిందూ మతాన్ని అయితే ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా బయటకు వస్తున్నాము, తెలుసుకుంటున్నారు. హిందుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఫ్యూచర్ లో అయితే దాని తాలూకుది బాగా ఇంప్రూవ్ జరిగి హిందుత్వాన్ని అయితే బాగా అభివృద్ధి చేస్తారండి, అందులో డౌట్ లేదు.